హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్చాట్. దేవర పార్ట్ 1. ఎన్టీఆర్ అన్న 6 ఇయర్స్ తర్వాత సోలో మూవీతో అయితే వచ్చారు. అంతకుముందు త్రిబుల్ ఆర్తో పాన్ ఇండియా క్రేజ్ అయితే తెచ్చుకొని రాజమౌళి గారిది ఆ బ్రేక్ అయితే చేశారా చేయలేదా అనేది రివ్యూలో డిస్కస్ చేద్దాం. కానీ నేను జెన్యున్ మూవీ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, అలాగే కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. అందులో కూడా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఫాలో అయితే కొట్టండి. స్టార్ట్ చేద్దామా? ఈ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, భైరవ దేవర అయితే ఉంటారు. వీళ్ళందరూ కలిసి కంటైనర్స్ అయితే దొంగతనం అయితే చేస్తూ ఉంటారు. ఒక రోజు ఆ కంటైనర్స్ దొంగతనం చేసినప్పుడు దేవరాకి అయితే అది మంచిది కాదని తెలుస్తుంది. అప్పుడు దేవర దీన్ని అయితే ఆపాలనుకుంటుంది. అదేమో భైరవకి అయితే ఇష్టం ఉండదు. అప్పుడు దేవర మీద రివెంజ్ అయితే పెట్టుకుంటాడు. ఆ రివెంజ్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది మూవీ చూసి అయితే తెలుసుకోవాలి మనం. ఇక మూవీ చూసాక మాకే అయితే నచ్చింది. మెయిన్ గా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి అయితే పోతారు, మొత్తం పోతారు. మాత్రం ఐ ఫీస్ట్ అయితే ఉంటది మూవీ అనేది ఆచార్య కన్నా బెటర్ అయితే ఉన్నది. అలాగే మూవీలో దావుదీ సాంగ్ కూడా లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? రాజమౌళి గారితో తీసిన తర్వాత సినిమా అనేది డెఫినెట్ గా అయితే ఫ్లాప్ అయితే అవుద్దన్నారు. కానీ ఎన్టీఆర్ అనేది దాని అయితే డెఫినెట్ గా అయితే బ్రేక్ అయితే చేసాడు అనుకుంటున్నాను నా వరకు అయితే. గురించి చెప్పాలంటే స్టార్ట్ అవుతూ మంచి ఇంట్రెస్ట్ గా స్టార్ట్ అయ్యి దేవలో ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవ్వి దేవరా ఆ క్యారెక్టర్ ఏంటి మా అందరికి ఎస్టాబ్లిష్ చేసి ఇంటర్వెల్కి ఒక మాస్ ఫైట్ తో మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి సెకండ్ హాఫ్ మీద కొంత ఇంట్రెస్ట్ అనేది మనకి డెఫినెట్ గా అయితే క్రియేట్ అయితే చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో కొంత నాకు నచ్చంది ఏంటంటే, కొన్ని చోట్ల సీజే వర్క్ అనేది అంత ఇంప్రెస్ అయితే లేదు. కొన్ని చోట్ల ఆ కెమెరా యాంగిల్స్ కూడా నాకైతే అంతైతే అనిపించలేదు. సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైప్ కి సెకండ్ హాఫ్ అనేది అంత మ్యాచ్ చేయపోయినా కానీ బాగున్నది. అలా వెళ్తైతే ఉంటది. మధ్యలో స్లోగా ఉన్నా కానీ కొన్ని సీన్స్ మనల్ని సాటిస్ఫై చేసేలాగైతే ఉంటాయి. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కానీ, ఎన్టీఆర్ అన్న డాన్స్ కానీ అలా వెళ్ళిపోతూ అయితే ఉంటది. మనకి అంత డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు. మూవీలో వాటర్ సీక్వెన్స్ ఫైట్ అయితే ఉంటది సెకండ్ హాఫ్ లో. అదైతే మిమ్మల్ని అయితే సాటిస్ఫై అయితే చేస్తుంది. క్లైమాక్స్ అనేది కొన్ని మందికి సాటిస్ఫై అయితే చేయొచ్చు, కొన్ని మందికి అయితే అంతైతే చేయకపోవచ్చు. నా వరకు అయితే మాత్రం జస్ట్ యావరేజ్ క్లైమాక్స్ అయితే అనిపించింది. కానీ పార్ట్ 2 చూడాలని క్యూరియాసిటీ అయితే నాకైతే కొంత బిల్డ్ అయితే చేసింది. మూవీ యొక్క స్టోరీ అనేది కొత్త స్టోరీ అని చెప్పను, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కానీ కొరటాల శివ గారు ఆయన ఒక మేకింగ్ తో కొత్త క్రియేట్ అయితే చేయాలనుకున్నారు. అందులో అయితే మాత్రం ఆయన అయితే వర్కౌట్ అయితే అవ్వారు. ఇంకా మూవీలో ఉన్న ఎమోషన్ అనేది నేనైతే కనెక్ట్ అయితే అవ్వలేదు. మూవీ చూసాక నా ఒపీనియన్ అంటే, మూవీ మీరు చూసుంటే మీ ఒపీనియన్ కూడా కింద అయితే కామెంట్ అయితే చేయండి. మెయిన్ గా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఐ ఫీస్ట్ మూవీ అనేది, ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మాత్రం ఎన్టీఆర్ అనేది మాత్రం చాలా బాగా అయితే చేశారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకున్న రోజులు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వైజ్ కూడా బాగున్నాయి. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటారా, చాలా బాగా కొట్టాడబ్బా. మంచి సాటిస్ఫై అయితే చేసాడు మ్యూజిక్ తో అయితే. ఇంకా ఓవరాల్ గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3/5. వీడియో ఇప్పటి వరకు చూసారు కాబట్టి మీకు జెన్యున్ రివ్యూ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని, వీడియోని అయితే లైక్ అయితే చేసి, అలాగే కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. అందులో కూడా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బై గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.